జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కెరాఫ్ అడ్రస్ గా మారారా? సినీ నటులపై ఇటు వరుస విమర్శలు చేయడంలో ఆంతర్యమేంటి? సొంత పార్టీ ప్రభుత్వాన్ని సైతం టార్గెట్ చేయడంలో మర్మమేంటి? సీఎం పార్టీ పెద్దలు హెచ్చరించినా ఎమ్మెల్యే తీరులో మార్పు రావడం లేదా? ఇంతకీ వరుస వివాదాలకు కెరాఫ్ గా అనిరుద్ ఎందుకు నిలుస్తున్నాడు? సెల్ఫ్ ప్రమోషన్ కోసమా లేక వ్యక్తిగత ఎజెండా ఉందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. శాసనసభ్యుడిగా గెలిచిన నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మొదట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖలో 30% కమిషన్ లేనిదే ఫైల్ కదలడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. అప్పట్లో అనిరుద్ వ్యాఖ్యలు సర్కార్లో కలకలం రేపాయి. కొద్దిమంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేక సమావేశం పెట్టడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇవే కాకుండా అనేక అంశాలపై అనిరుద్ హాట్ కామెంట్స్ చేసి సంచలనం రేపారు. దీంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నోటి దురుసు కారణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇరకాటంలో పడ్డాయన్న వాదనలు వినిపించాయి. దీంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం పరోక్షంగా హెచ్చరించినా అనిరుద్ తీరులో మార్పు రావడం లేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనాల కోసమే మాట్లాడుతున్నారా లేక హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ప్రధానంగా సినిమా పరిశ్రమలో ఉన్న నటులను టార్గెట్ చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏంటని చర్చించుకుంటున్నారు. వార్తల్లో నిలవడం కోసమా లేక బ్లాక్ మెయిల్ చేయడం కోసమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం సినీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ను గతంలో టార్గెట్ చేసిన అనిరుద్ తాజాగా ఇతర నటులను టార్గెట్ చేశారు. 90 రోజులకు ఒకసారి వాళ్లు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత ఎజెండాతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనిరుద్ ప్రయత్నాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడుతున్నట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో హీరోలను టార్గెట్ చేయడం వల్ల ప్రభుత్వానికి సినీ పరిశ్రమను దూరం చేసే అవకాశం ఉందని రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే అనిరుద్ రెడ్డి వైఖరి వల్ల సినీ పరిశ్రమ పెద్దలు కాంగ్రెస్ సర్కార్పై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నోటి దురుసు కారణంగా ప్రభుత్వం సైతం ఇబ్బందుల పాలవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించిన అనిరుద్ రెడ్డి ప్రభుత్వంలో పైసా లేనిదే పని జరగడం లేదని చెప్పడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఇవే కాకుండా అనిరుద్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పీడ్ కు బ్రేకులు వేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి అనిరుద్ దూకుడును హస్తం పార్టీ పెద్దలు కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి.